ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల మా ప్రాణాలు పోయినా ఇందిరమ్మ ఇండ్లు వదలమంటున్నారు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని సముద్రాల గ్రామస్తులు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో 1998వ సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు సముద్రాల స్టేజీ వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని, ఆ ఇళ్ల స్థలాలకు సరియైన వసతులు లేక పేదవారు అక్కడ ఇల్లు కట్టుకోలేకపోయారని, దీనిని ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం వారి దగ్గర నుండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇల్లు కేటాయిస్తామని నమ్మబలికి వారి వద్ద నుండి బలవంతంగా సంతకాలు పెట్టించుకుని వారి ల్యాండ్ ని ఆక్యుపై చేయడం జరిగిందని, డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశతో వారు సైతం సంతకాలు పెట్టి గవర్నమెంట్ కు ఇవ్వడం జరిగింది. కానీ తూతూ మంత్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేసిందని, అయినప్పటికీ ఆశతో ఉన్న సముద్రాల గ్రామ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇల్లు వస్తాయి అనే ఆశతో ఎదురు చూశారని, ఇందిరమ్మ ఇళ్లలో కూడా వీరికి న్యాయం జరగలేదు. వారికి ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో నిరాశ చెందిన గ్రామ ప్రజలు మా ఇళ్ల స్థలాలు మాకే కావాలి, అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మేము ఉంటామని వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లని పక్కన ఉన్న స్థలాలని శుభ్రం చేసుకోవడం జరిగిందని, ఇది తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఇల్లు ఆక్రమించుకున్న వారిని ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వక, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వక మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని, ఆర్థికంగా ఉన్నవారికి ఇల్లున్న వారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసి ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ ప్రభుత్వంలో మాకు కేటాయించిన స్థలాలలో మేము ఉంటామని, మాకు ఉండడానికి సరియైన ఇల్లు లేవని, మళ్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి కొంతమంది చేరుకొని కొంతమంది పక్కన ఉన్న స్థలాలలో గుడిసెలు వేసుకోవడానికి పూనుకున్నారు. దీంతో ఏమీ చేయలేని రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు వెనుదిరిగారు. మాది సముద్రాల, నా భర్త పేరు వీరాచారి, నా పేరు పూలమ్మ, నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. మేమందరం లేకనే ఇన్ని రోజులు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి చూసుకుంటా కిరాయిలకు బతుకుంటా కూలీలు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు రాలే. ఇక ఏమైనా కానీ మనకైతే వచ్చేటట్లేదు. జాగలేని వాళ్ళకి కొంతమంది ఉన్నాం, జాగున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. జాగున్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రానేలేదు. జాగున్న వాళ్ళకి కూడా 3 పోయలే, పేరు చెప్పింది పోయలే. మొత్తం జాగలేని వాళ్ళకి కూడా లేదు. నాకైతే జాగ లేదు, భూమి లేదు, ఏది లేదు. కూలి చేసుకొని బతకాలి. 3 బిడ్డలకు నాకు ఇంత ఇల్లు ఉండగా అమ్మినా నా 3 బిడ్డల పెళ్లి చేసిన. ఇప్పుడు నేను కూలి చేసుకొని బతుకుతాను. నాకు 1 కొడుకు. నా కొడుకు ఇప్పుడు ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే ఇల్లు లేదని ఎవరు ఇస్తలేరు. అయ్యో ఇళ్ళకన్నా వచ్చి ఇస్తారో ఏమో అనుకొని మేము ఇళ్ళకి వచ్చి అందరం లేని వాళ్ళం అందరం వచ్చి ఇల్లు ఉంటాను. ఇక చంపినా మీరే, బతికి ఇచ్చిన మీరే. ఆస్తి లేదు, భూమి లేదు, జాగ లేదు. నాకు 3 బిడ్డలు. మా ఆయన పేరు వీరచారి, నా పేరు పూలమ్మ, మేము కమ్మరోళ్ళం. నాకు ఇంత ఇల్లు ఉండగా అమ్మినా నా 3 బిడ్డల పెళ్లి చేసిన. ఇప్పుడు కిరాయికి బతుకుతాను, కూలినాలు చేసుకొని బతుకుతాను. నా కొడుకు వికలాంగుడు. నా కొడుకు ఇల్లు లేక ఎవరు పిల్లనిత్తలేరు, కుంటుకుంటా నడుస్తాడు. ఇల్లు లేదని ఎవరు పిల్లనిత్తలేరు. మేము కూలినాలు చేసుకొని బతుకుతాను సారు, మాకేం లేదు. మేము అట్లా బతుకుతాను. ఇప్పుడు ఎవరైనా అందరు ఇల్లు లేని వాళ్ళు కొందరు ఉన్నారు. జాగున్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అన్నారు. వస్తాయని వాళ్ళు చూసిండ్రు. 30 ఇండ్లు వచ్చినాయి. ఉన్నోళ్ళకే పోసిండ్రు, జాగున్న వాళ్ళకి 3 పోయలే. అరే ఇక మాకు కూడా మాది సముద్రాల. నా పేరు ప్రమీల, గుండె ప్రమీల. నాకు 1 కొడుకు, 1 బిడ్డ. మా అత్తమామకు 3 కొడుకులు. మా అత్తమామకు 3 కొడుకులు. 3 కొడుకులు అయితే మాకు కూడా ఒక ప్లాంట్ ఇస్తానని 2029 నుంచి మమ్మల్ని తిప్పుకుంటూ వస్తాను. మా 3 మాకొక్కలకి ఇది ఉన్నదని 2 మళ్ళీ కట్టుకున్నాం. ఒకళ్ళది ఇల్లు ఉంటామని వాళ్ళు ఏం చేస్తాను, ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. మాకు ఇలా 95 వచ్చినాయి. 95 కడతాం, 30 తర్వాత కడతాం అన్నది గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ మాకు పట్టాలు కూడా ఇచ్చింది. మాకు పట్టాలు ఇచ్చిన తర్వాత సరే మేము కట్టుకుంటాం సార్ అని గుడిసెలు వేసుకున్నాం, రేకులు వేసుకున్నాం, పరదపట్ట కప్పుకున్నాం. అట్లెందుకమ్మా పరదపట్టకు వర్షాకాలం ఇది రాగడి, మీరు అంతా జారి పడతారు, ముసలోళ్ళు ఉన్నారు, వయసు ఉన్నారు, అట్లా మీరు వద్దు, మేమే ఇల్లు ఇప్పిస్తాం, డబుల్ బెడ్రూమ్లు మేమే కట్టిస్తాం, మీరు ఈడ ఏమో గుడిసెలు అవసరం లేదన్నారు మా ఊరు కార్యకర్తలు, సర్పంచ్, ఎంపీటీసీ, దూరా, మన గవర్నమెంట్ సార్ కూడా అన్నారు. అంటే ఇక వాళ్ళ ముచ్చట్లు వినాలి కదా అని మేమేం చేసినాం, సరే అనిపోయినాం. పోయినాక ఏం చేసినారు, బెడ్రూమ్లకు ముగ్గు వచ్చినాక అన్ని వచ్చినాయి, మీరు సంతకాలు పెట్టాలి, రాన్లీ అన్నారు. రాన్లీ అంటే సంతకాలు ఎందుకు వేయా అని మేము అన్నాం ఆల్రెడీ.
నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా వద్దా, నువ్వు డబుల్ బెడ్ కట్టుకుంటావా లేకపోతే నీకు ఇల్లు కావాలా అన్నారు. అంటే లేదు సార్ మేము లేనోళ్ళేం కదా, గరీబోళ్ళేమే కదా, గరీబోళ్ళకే ఇచ్చిల్లు కదా, మీరు కట్టిస్తే మేము ఉంటాం సార్ అని మేము అన్నం. అందరం ఆధార్ కార్డులో సహా సంతకాలు పెట్టినాం. ఎంఆర్ ఆఫీస్ కు పోయి పెట్టినాక ఈ 4 ఇళ్ళు పోసి ఊకున్నారు. ఏం సార్ ఇట్లా ఊకున్నారు అంటే, ఏందమ్మా మీరు అందరూ సంతకాలు పెట్టిళ్ళు, మీకు ఇల్లు ఎక్కడి మేము గవర్నమెంట్ కబ్జా చేసుకున్నాం అన్నారు. అయ్యో మేము పోరాడినాం కదా సార్, మీరు ఏం చేసింది సార్, మేము గుడమ్మ గుంజుకున్నాము, దెబ్బల పడ్డాము, ప్రతి ఒక్క పేపర్లో పడ్డాము, మాకు మేడం ఇచ్చింది, హన్మకొండ మేడం ఇచ్చింది, మీరు అందరు ముసలోళ్ళు వయసోళ్ళు పడతారని మీరే తీసి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు. మళ్ళీ ఇప్పుడు కబ్జా అయినాయి అని ఎట్లా అంటారు సార్ మీరు అని మేమన్నాం. అని మళ్ళీ వచ్చి మేము గుడిసెలు వేసుకున్నాక ఏం చేశారు ఆడి పోలీసులు వచ్చి, మీరు అట్లా చేయొద్దమ్మా. నా పేరు అనిత, మాది సముద్రాల. మాకు ఇల్లు జాగిట్లేం లేదు, మేము ఒంటరి మహిళలు, నాకు ఇల్లు రాలేదు. ఇప్పుడు పొద్దున వచ్చి వాళ్ళందరూ ఇళ్ళల్లో ఉన్నారు, నాకు ఇల్లు దొరకలేదు, లేదు ఉండలేదు. అసలు రావాలని కోరుకుంటాను.